అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరుండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మన ధ్యేయం ఏంటంటే మంచి బిడ్డనే మనం కనాలి. అది కూడా వీలైనంత వరకు ఈజీగా, సేఫ్గా నార్మల్ డెలివరీ ద్వారా తీసుకురావాలి. ఈ నేపథ్యంలో మనం ప్రెగ్నెన్సీలో టాక్ టు బేబీ అనే టెక్నిక్ని ఫాలో అవ్వమని చెప్తాము. డెలివరీ గురించి ఎక్సర్సైజెస్ కొన్ని చెప్తాము. మూడోది, మైండ్ రిలాక్స్గా ఉండాలి. తల్లి పక్కన ఫ్యామిలీ సపోర్ట్, బేబీ సపోర్ట్. మూడోది మా సపోర్ట్, మెడికల్ టీమ్, డాక్టర్ అండ్ స్టాఫ్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని వాళ్ళు మైండ్ రిలాక్స్డ్గా, ఫ్రీగా ఉంటే ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఎక్కువ మంది అటువంటిది ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ చేసుకోవాలి అనేది మన ఇష్టం. అది చేసుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేసుకోవాలంటే, ఎంత చెప్పినా ఇప్పుడు నేను చెప్పింది నేను ఒక విట్నెస్సే దానికి. కాబట్టి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని చెప్పినప్పుడు దానికి ఒక అథారిటీ, ఆథెంటిసిటీ ఉంటుంది. అట్లా మనతో ఈరోజు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి మోనిషా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చినారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ద్వారానే వింటాము. ఈ ఎక్స్పీరియన్స్ అనేది వినేటప్పుడు మనకి మనసులో ఉండే డౌట్ క్లియర్ ఖచ్చితంగా అవుతుంది. కొన్నిసార్లు మళ్ళీ కూడా చూడాల్సి వస్తుంది. చూసినప్పుడు మనం తెలియకుండా మనం సొంతంగా ఆ డౌట్ని లేదంటే ఆ నెగటివ్ ఫీలింగ్ని తోసేసేయడం కష్టం అవుతుంది. కానీ ఈ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు అట్లా చేసుకున్నారు కదా, కాబట్టి మనం కూడా అట్లా చేసుకోగలుగుతాము అనే ఒక ఆ డౌట్ పోయి ఆ పాజిటివ్ ఫీలింగ్, హోప్ రావడానికి అవకాశం ఎక్కువ. ఇది ఒక ఈజీ మార్గం అన్నమాట. కొంతమందికి నాకు నార్మల్ చేసుకోవాలి అనే దానికి ధైర్యం కూడా చాలదు. అటువంటి వాళ్ళు కూడా వీడియోస్ రిపీటెడ్గా చూడడం వల్ల ఈ డెలివరీ అనేది పెద్ద విషయం కాదు అనే ఫీలింగ్ మనకి కలిగించాలి అనే దానికోసమే ఇప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం చెప్పించుకుంటున్నాము. ఇప్పుడు మోనిషా తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. హలో ఎవ్రీవన్. అదే యాక్చువల్గా నాకు 3 మిస్క్యారేజెస్ అయ్యాయి. అది రీజన్ ఏమని ఆ డాక్టర్ చెప్పలేదు. అందరిని అడిగితే నార్మల్ ఫోలిక్ యాసిడ్ డిఫిషియన్సీ వల్ల అలా జరుగుతుందమ్మా, ప్రెగ్నెన్సీకి ముందు 3 months ఫోలిక్ యాసిడ్ వాడమని చెప్పారు. సో నేను ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీస్కి అలా చేసా. 3rd ప్రెగ్నెన్సీకి కూడా అలానే ఇష్యూ వచ్చేసరికి అది ఏందని ఫైండ్ అవుట్ చేయడానికి మేము ఎన్నో హాస్పిటల్ వెతుకుతూ ఉంటే మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ చెప్పారు, ఇక్కడ ఆండాల్ మేడం ఉన్నారు నెల్లూరులో, తను బాగా చేస్తుంది, మా కోడలికి కూడా తనే డెలివరీ చేసింది మేడం దగ్గరికి వెళ్తే మేడం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది, ఒకసారి మేడం దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. సో అప్పుడు నేను, మా హస్బెండ్, మా అత్తమ్మ డిసైడ్ అయ్యి సో ఇక్కడికి వద్దాము, మేడం ఏం చెప్తారో దాన్ని బట్టి మనం ఎక్కడ చూపించుకోవాలో డిసైడ్ అవుదామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక మేడంతో ఒక డే అంతా ఇక్కడే ఉన్నాం. మార్నింగ్ 9కి వచ్చాము, ఈవినింగ్ 6 దాకా ఇక్కడే కౌన్సిలింగ్ ఇప్పించారు. ఇక్కడ ప్రొసీజర్ మాకు బాగా నచ్చింది. లాస్ట్లో మేడం ఏం చెప్పారంటే, వెళ్ళేటప్పుడు అమ్మ నీకు ఫార్మేషన్ అనేది సరిగ్గా జరగలేదు, ఫౌండేషన్ అనేది బాగా పడితే నీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. సో ఆ ఫౌండేషన్ బాగా పడాలి, నీ మైండ్ మార్చాలంటే 1 year టైం పడుతుంది. సో మీకు ఓకే అయితేనే మీరు కంటిన్యూ చేయండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పారు. సో మేము కంటిన్యూ చేస్తామని చెప్పే వెళ్ళాము. సో ఎవ్రీ మంత్ మేడం రమ్మని చెప్పిన ప్రతిసారి ఎవ్రీ మంత్ వచ్చి అన్ని టెస్ట్లు, అన్ని చెకప్స్, అన్ని కౌన్సిలింగ్స్ అటెండ్ అయ్యాము. అలా చేస్తూ అన్ని నార్మల్ అయ్యింది. సుజాత ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు సుజాత మేడం వాళ్ళు చెప్పారు, డైట్ బాగా తీసుకోవాలమ్మా, ఎందుకంటే ఫౌండేషన్ బాగుండాలి కాబట్టి ఎగ్ అనేది క్వాలిటీగా ఉంటుంది,
ఒకసారి మళ్ళీ అంతా ఆల్మోస్ట్ అంతా బాగుంది అని లాస్ట్లో ఒక బ్లడ్ టెస్ట్ చేయమన్నారు మేడం. అది చేసినప్పుడు దాంట్లో బ్లడ్ థిక్నెస్ అనేది ఎక్కువ బ్లడ్ థిక్గా ఉంది. టెస్ట్ రిపీట్ చేస్తే బ్లడ్ థిక్నెస్ ఏం లేదు, నార్మల్ బ్లడ్ థిన్గానే ఉంది, నో ఇష్యూస్ అని చెప్పారు. దాని తర్వాత మేడము ఇంకా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పినప్పుడు ఓకే అని మేడం 2 months రావాల్సిన పని లేదు, కన్ఫర్మ్ అయ్యాక రండి అని చెప్పారు. సో ఇంకా అలా మేడం చెప్పిన 1 yearలో నాకు 8th monthలోనే నేను కన్సీవ్ అయ్యా. మేము మేలో వచ్చాము ఇక్కడికి, ఫిబ్రవరికి అంతా కన్సీవ్ అయిపోయాను. అయ్యాక కాల్ చేస్తే మేడం ఇప్పుడు రావాల్సిన పని లేదు, మీ లోకల్ డాక్టర్ దగ్గరే చూపించుకోండి అన్నారు. బట్ మాకు అక్కడ చూపించుకోవడం ఇష్టం లేక మా హస్బెండ్ తను ఇక్కడికే మేడం నెల్లూరుకే వెళ్ళి చూపించుకుందామని, కాళహస్తి నుంచి దూరమైన బేబీ మీద కాన్ఫిడెన్స్తో బాగుంటుంది ఈసారి అని బేబీకి చెప్పేసి ఇలా మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడికి. మేడం వస్తే అంతా బాగుందమ్మా అని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీరు లోకల్లో చూపించుకుని డెలివరీకి వస్తే చాలన్నారు. బట్ లేదు మేడం మేము ఇక్కడే చూపించుకుంటామంటే ఓకే నో వరీస్ అని చెప్పారు. మళ్ళీ టాక్ టు బేబీ బాగా చేసుకోమని చెప్పారు. యాక్చువల్గా అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఫస్ట్లో టాక్ టు బేబీ అన్నప్పుడు నేను అన్నా, బేబీ లేదు కదా మేడం ఎలా మాట్లాడాలంటే, నీ బాడీ వింటుంది, నీ యుట్రస్ అనేది వింటుంది, నువ్వు పొట్ట మీద చేయి పెట్టుకుని మాట్లాడు, యుట్రస్ నీ బాడీ సహకరిస్తుంది అన్నప్పుడు నేను అప్పుడు లైట్గా ఎక్కువ చేసేదాన్ని కాదు. ఎప్పుడైనా నాకు బాధ అనిపించినప్పుడు యుట్రస్ మీద చేయి పెట్టుకుని, ఈసారి నువ్వు వచ్చేటప్పుడు హెల్తీగా రావాలి నాన్న, ఈసారి అమ్మ నీ కోసం మంచి డైట్ తీసుకుంటున్నానని ఇద్దరం మాట్లాడే వాళ్ళము. సాంగ్ వినేవాళ్ళము. యాక్చువల్గా ఆ సాంగ్ వినేసి ఇద్దరం కపుల్ వాకింగ్ వెళ్ళే వాళ్ళము. బేబీ గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళము. నాకు క్యూరియాసిటీ ఎక్కువ బేబీ మీద. బట్ ఈయన వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు, ఉండాలి కానీ ఎక్కువ క్యూరియాసిటీ పెట్టుకోవద్దు, దేనికైనా పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఈసారి నువ్వు అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మేడం దగ్గరికి వెళ్తున్నావు కదా, వెళ్ళి కూడా నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే ఎలా, స్ట్రాంగ్గా ఉండు అని చెప్పారు. సో కన్ఫర్మ్ అయిన రోజు నుంచి నేను బేబీతో మాట్లాడుతూనే వచ్చాను. 7th weekలో స్కాన్ చేయాలి అని చెప్పారు హార్ట్ బీట్ చెకింగ్ కోసం. అప్పుడు కూడా స్కాన్ లోపలికి వెళ్తున్నాను అంటే 5 minutes ముందు బేబీతో మాట్లాడేసే వెళ్ళా. నాన్న ఇప్పుడు నేను వెళ్తున్నా స్కాన్కి, అంతా బాగుందని చెప్పాలా, ఓకేనా అని చెప్పి బాడీలో అన్ని పార్ట్స్కి ఒకసారి చెప్పేసి మెయిన్గా బేబీకి చెప్పేసి లోపలికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు స్కాన్లు అంతా బాగుందని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంతకుముందు నాకు హార్ట్ బీటే ఇష్యూగా ఉన్నింది, ఇప్పుడు హార్ట్ బీట్ వచ్చింది కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఓకే ఈ బేబీ స్ట్రాంగ్గా ఉంటుంది, టాక్ టు బేబీ మనం ఖచ్చితంగా చేయాలి అనేసి. మళ్ళీ ఎన్టీ స్కాన్కి 14th weekలో వచ్చాము. ఆ 14th weekలో కూడా ఎన్టీ స్కాన్కి వెళ్ళే ముందు చెప్పేసే వెళ్ళాము. ఈయన కూడా చెప్పినాడు అంతా బాగుంటుంది నాన్న, ఈసారి అంతా బాగుందని చెప్పాలి, అమ్మ మళ్ళీ టెన్షన్ పడుతుంది అంటే లోపలికి వెళ్ళాను. స్కాన్లో అంతా బాగుందమ్మా, నో వరీస్, అంతా స్మూత్గా ఉంది అని చెప్పారు. ఓకే అప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్గా చేయడం స్టార్ట్ చేసాం. తను కూడా అప్పుడప్పుడు తనకి వర్క్ ఉన్నా కూడా నేను ఫోర్స్ చేసి మరీ మాట్లాడిచ్చేదాన్ని బేబీతో. అలా 5th monthలో టిఫా స్కాన్ చేయాలి, 6th monthలో చేశారు నాకు. ఆ టిఫా స్కాన్లో అంతా బాగుందని చెప్పారు. మేమిద్దరం వెళ్ళి బేబీ అన్ని పార్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉన్నింది. ఓకే మనలో ఒక బేబీ ఒక ప్రాణం జీవి పోసుకుంటుంది. అసలు నేను కొంతమంది మా రిలేటివ్ ఒక అమ్మాయికి టిఫా స్కాన్లో 2 hours పట్టింది, 3 hours పట్టింది, హాఫ్ డే పట్టింది అని చెప్పారు. మేము బేబీకి చెప్పుకున్నాం అలా అంతా ఉండకూడదు నాన్న, వెళ్ళిన one timeలోనే మొత్తం అన్నీ క్లియర్ అవుట్ చేసుకోవాలన్నాను. టిఫా స్కాన్ కూడా నాకు 15 to 20 minutesలో అయిపోయింది స్మూత్గా. అప్పుడు ఈయన చెప్పాడు, చూసావా టాక్ టు బేబీ ఎంత బాగా పనిచేసింది, నువ్వు బేబీతో రోజు మాట్లాడు, వీలు ఉన్నప్పుడు నేను కూడా మాట్లాడతాను. తనకి 11-12 దాకా ఉంటుంది వర్క్. సో నేను మాట్లాడేదాన్ని. నాకు వర్క్ 6కి అంతా అయిపోతుంది కాబట్టి నా ఆఫీసు, నేను మాట్లాడుతూ ఉంటాను. మార్నింగ్ లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ చెప్పేసి లేవడం బెడ్ మీద నుంచి, నైట్ తినేటప్పుడు నాన్న ఇది తింటున్నాను మంచిగా తీసుకో అని చెప్పి తినడము అలా అంతా చేస్తూ ఉన్నా. అందరూ మా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే కింద కూర్చోవద్దు, పైనే భోజనం చెయ్యి, టేబుల్ మీదే కూర్చొని అంటే కూడా నేను లేదు, నేను కింద కూర్చొని తింటాను, నా బాడీ నాకు సపోర్ట్ చేస్తుంది, నేను నార్మల్ డెలివరీ చేసుకోవాలి అని చెప్పి కిందే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 9th month రేపు డెలివరీ అంటే కూడా నేను కిందే కూర్చొని అన్నీ చేసుకున్నాను. నార్మల్గా ఫస్ట్ 3 months బెడ్ రెస్ట్లో ఉన్నాను మేడం, భయం వేసి. ఆ వన్స్ ఎన్టీ స్కాన్ నార్మల్ అని చెప్పాక అన్ని చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడం స్టార్ట్ చేశా. ఇంకా వంట రూమ్లో వెజిటేబుల్ కటింగ్ కానీ ఇంకా చిన్న చిన్న బట్టలు అవి అన్నీ చేసుకుంటూ ఉన్నాను. నా వర్క్ అన్నీ నేనే చేసుకుంటూ ఉన్నా. అలా 6th month స్కాన్ అయింది, అంతా నార్మల్గా ఏ ఇష్యూ లేదు. ఇంకా ఎక్సర్సైజెస్ గురించి వచ్చినప్పుడు మేడము చెప్పమంటే ఇప్పుడు లేదమ్మా 32+ weeksలోనే ఎక్సర్సైజెస్ చెప్తాము అన్నారు.
సో నాకు 34th వీక్లో చెప్పారు ఎక్సర్సైజెస్ చేసుకోమని. అలా చేసుకున్నాను. అది కూడా ఎక్కువ చేసేదాన్ని కాదు, 15 to 20 మినిట్సే చేస్తాను ఎక్సర్సైజ్ కూడా. బట్ టాక్ టు బేబీ వీలైనంత వరకు చేస్తూ ఉన్నా. డైట్ బాగా ఫాలో అయ్యాను మేడం. డైట్ అంటే మరీ కాదు, నేచురల్గా బయట ఫుడ్స్ ఏం తినకుండా, ఆయిల్ ఫుడ్స్ మెయిన్గా అవాయిడ్ చేసేసి నేచురల్గా ఇంట్లో దొరికేది బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు, యాపిల్, ప్రొమోగ్రానైట్, ఇవే ఈ 4 తప్ప నుంచి నేను కూడా ఇంకేం తీసుకోలేదు. ఇంకా కివీ ఫ్రూట్, అవి ఆమ్లా, నాకు నచ్చిన ఆమ్లా అవి తీసుకునేదాన్ని. అలా వాల్నట్స్, బాదం పప్పు, ఇలా నార్మల్ డైట్ ఫాలో అయ్యాను. సో అంత అయింది. 34 ఇక్కడికి వచ్చాము. మేడం సర్వీక్స్ ఓపెన్ అయిందమ్మా జాయిన్ అయిపోయినంటే మేము లేదు ఇంటికి వెళ్ళేసి వస్తామని మండే వచ్చాము. మేడం ఇప్పుడు అవసరం లేదు, థర్స్డే రండి అని చెప్పారు స్కాన్ తీసుకుని. థర్స్డే వస్తే మేడము అడ్మిట్ అవుతారా లేకపోతే మీ ఇష్టం అన్నారు. మా హస్బెండ్ అడ్మిట్ అయిపోతామన్నారు. సో 4:30కి అడ్మిట్ అయ్యాము. టాబ్లెట్ ఇచ్చారు. నాకు పెయిన్స్ కూడా ఎక్కువ రాలేదు, యాక్చువల్గా లైట్గా పీరియడ్ క్రాంప్స్ లాగే ఉన్నింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు నాకు లైట్గానే వచ్చి వెళ్తాను కాంట్రాక్షన్స్. మేడము ఈరోజు ఈవినింగ్ లోపల నువ్వు అనుకున్నావమ్మా అది కష్టం అవుతుంది, 2 days పట్టచ్చు, 3 days పెట్టచ్చు, మెంటల్గా ప్రిపేర్ అవ్వు అన్నారు. బట్ మా హస్బెండ్ అయితే లేదు, చూస్తూ ఉండు, నీకు ఫ్రైడే ఈవినింగ్ లోపల బేబీ వచ్చేస్తుంది అని తను చెప్తూ ఉన్నాడు. అలానే ఆఫ్టర్నూన్ తిన్నాను. తిన్న తర్వాత పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. అంతే, నా పెయిన్స్ ఎక్కువ వచ్చిన ఒక 10 minutes నేను బేబీకి చెప్పుకున్నా, నా వల్ల కావట్లేదు నాన్న బయటకు వచ్చాయంటే. అంతే, జస్ట్ ఇంకా నెక్స్ట్ 10 minutesలో అంతా మేడం పూర్తిగా సర్వీక్స్ ఓపెన్ అయిపోయింది. బేబీ వచ్చేస్తుంది, ఆపరేషన్ థియేటర్ రెడీ చేసుకోమన్నారు. పైకి వచ్చా, బేబీ హెడ్ కనిపించిందని వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అంతే, డెలివరీ అయిపోయింది. అసలు నాకు పెయిన్స్ అనేది కూడా ఎక్కువ రాలే, ఈజీగా అయిపోయింది. నేనేమనుకుంటున్నానంటే ఈజీగా అయిన దానికి కారణం టాక్ టు బేబీ, మా హస్బెండ్ సపోర్ట్, మెంటల్గా తను బాగా సపోర్ట్ చేశారు నాకు. ఆ 2 వల్లే నాకు ఈజీగా. అసలు అందరూ చెప్పేవాళ్ళు నార్మల్ డెలివరీ కష్టము, నార్మల్ కంటే సిజేరియన్ బెటరు, ఆ పెయిన్స్ నువ్వు తట్టుకోలేవు అన్నట్టు చెప్తున్నారు. బట్ మేము అసలు నేను డెలివరీ గురించి ఏం ఆలోచించలేదు. ఫస్ట్ మైండ్ రిలాక్స్డ్గా ఉన్నింది. ఇక్కడికి వచ్చాక అడ్మిట్ అయిన తర్వాతే నేను డెలివరీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసిన. బట్ నాకు దాని గురించి థాట్ లేదు కాబట్టి మనం ఎంత టెన్షన్ లెస్గా ఉంటామో మనకి అంత స్మూత్గా డెలివరీ అవుతుంది. ప్లస్ టాక్ టు బేబీ నాకు బాగా హెల్ప్ చేసింది. అసలు పెయిన్లెస్ డెలివరీ అని చెప్పాలి. నాకు నార్మల్ డెలివరీ అంత స్మూత్గా అయిపోయి ఎంత ఈజీగా అవుతుందని అయితే అసలు మేము అనుకోలేదు. అసలు అది ఓకే, మీరు మాట్లాడతారు. నమస్తే అండి అందరికీ. యాక్చువల్గా తనకి ఫస్ట్ 2 times 3 times అయింది, అది చెప్పింది కదా. ఫస్ట్ 2 times మేమేమి పెద్దగా, అంటే జనరల్గా మా గైనకాలజిస్ట్కి అటెండ్ అయితే ఇస్ నార్మల్ అన్నట్టు మాకు చెప్పారు. మేము పెద్దగా ఓకే ఇలాంటి జనరేషన్ అంటే అందరూ బేసిక్గా సజెస్ట్ చేసే ఈ జనరేషన్లో అవుతుంటుంది, మీరు పెద్దగా తీసుకోవద్దు, జనరల్గా మెడిసిన్ ఉంది 3 months మాడని చెప్పారు. సో థర్డ్ టైం అయిన తర్వాత మేము కొంచెం మెంటల్గా తను కానీ మేము కానీ కొంచెం డిస్టర్బ్ అయ్యాము. ఆ తర్వాత మా ఈ విధంగా రిలేషన్స్ ఒకరికి ఇక్కడ 2 times అయ్యిందంటే మేము సరే మేడంకి చూపించుకుందాము. మేము ఫుల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడే మాకు కౌన్సిలింగ్ కానీ మేడం కానీ సార్ కానీ మేము అటెండ్ అయిన తర్వాత బేసిక్గా నేను డిసైడ్ అయిపోయాను, ఓకే ఇక్కడికి వస్తే మనం ఖచ్చితంగా మంచి హెల్దీ బేబీని, మంచి బేబీని మేము తీసుకెళ్తాము అని మేము స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాము. సో ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ అలా ఉంది. అసలు యాక్చువల్గా నేనేమనుకుంటానంటే యాక్చువల్గా నాకు తెలిసిన సర్కిల్లో అంటే నాకు పెద్దగా ఐడియా లేదు, నేను ఎప్పుడు హాస్పిటల్ తిరిగినప్పుడు ఈ హాస్పిటల్ జరిగినట్టు ఇంకా ఏ హాస్పిటల్లో జరగదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది జస్ట్ మెడిసిన్ అనే కాదు, తనకి ఎమోషనల్ సపోర్ట్, తనకి కొంచెం డౌట్స్ ఎక్కువ ఉంటుంది, కొంచెం తనకి కొంచెం అమ్మా నాన్నలు లేరు కొంచెము. తనకి మనం ఎంత చెప్పినా దానికి ఒక లిమిట్ వరకే సాటిస్ఫాక్షన్ వస్తుంది కానీ ఫుల్గా కాన్ఫిడెంట్ రావట్లేదు. సో నేను అందుకనే ఎందుకంటే వేరే కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కూడా నీకు మెడిసిన్ ఇస్తారే కానీ నీకు మెంటల్గా దాని ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ ఇప్పించి అంత ఓపిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ తన ఈచ్ అండ్ చిన్న టాబ్లెట్ వేసుకోవాలన్నా కూడా డౌట్, చిన్న ఇది పెయిన్ వచ్చింది, ఓకే నాకు 3 times అయింది కదా ఈసారి కూడా అవుతుందేమో అని ఒక చిన్న గిల్టీ. అందువల్ల నేను మా ఫ్యామిలీ కొంచెం 3 months సపోర్ట్ చేశారు. మళ్ళీ 4th month నుంచి ఎందుకు అంత దూరము, చాలామంది చాలా చెప్తారు కానీ మనకి ఏం కావాలనేది మనకే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనమే కదా ఫైనల్గా సొల్యూషన్ తీసుకోవాలి.
సో నేను డిసైడ్ అయిపోయి తనకి ఇక్కడే చూపించాలి, కంప్లీట్గా మనం బిడ్డను తీసుకెళ్ళాలి అనుకుంటే మా 1.5 year జర్నీకి ఈరోజు లాస్ట్ ఫ్రైడే మాకు అవుట్పుట్ వచ్చింది. హ్యాపీ, ఐ మీన్ ఫ్యామిలీ ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా అంత దూరం ఎందుకు వెళ్ళారు ఇది ఇది అన్న వాళ్ళు కూడా ఇప్పుడు నార్మల్ డెలివరీ సూపర్, అసలు ఈ రోజుల్లో ఎవరికి అవుతుంది, మీరు పోయిన దానికే మీకు హ్యాపీ అని. అంటే మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరూ చెప్తారు. సో నేనేం చెప్తున్నానంటే, ఎందుకు ఇక్కడ కూర్చున్నానంటే, మీరు ఒక జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత, మేడం ట్రస్ట్ చేసిన తర్వాత ఎవరు కానీ మధ్యలో ఆపద్దు. ఎందుకంటే ఈ హాస్పిటల్ నీకు నార్మల్ మెడిసిన్ ఇవ్వడం కాకుండా మెంటల్ సపోర్ట్ చేస్తారు అండ్ మెడిటేషన్ అదంతా వాళ్ళకి. నేనేమనుకున్నాను అదంతా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, బట్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే కొంతమంది ఓపిక లేకుండా వెళ్ళిపోతారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు, ఒక 2 times 3 times ఎందుకులే అని అనుకుంటారు. బట్ వాళ్ళు చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇలా నేను యాక్చువల్గా మేడంని కోరుకుంటాను, మేడం మీ హెల్త్ కూడా బాగా చూసుకోండి, మాకు డెలివరీ అప్పుడు మీకు ఏమైనా చిన్న ఇష్యూస్ కూడా ఉండకూడదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే మేడం ఉంటే తనకి మేడం కానీ తనకు కొంతమంది నర్స్ అందరూ సపోర్ట్ చేశారు. బట్ తను కనెక్ట్ అయిన కొంతమంది శాంత మేడం, సుజాత మేడం, నర్సులు చాలా మంది చాలా తను ఓపిక్గా క్వశ్చన్ చేయడం చాలా గ్రేట్. ఈ రోజుల్లో అంత ఓపిక్గా యాక్చువల్గా కొన్ని టాబ్లెట్ రాస్తారు, ఇది ప్రాబ్లమా ఇది తీసుకొని ఈ టైంకి వచ్చేయని అంటారు. బట్ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. కొన్ని ఏదైనా మీకు నార్మల్గా ఏదైనా ఉంటే ఓకే ఎక్కడి నుంచి చూపించుకోవచ్చు, బట్ నీకు పర్టికులర్గా మీకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అంటే 2 times 3 times అయినప్పుడు, కొంచెం మెంటల్ సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు, జనరల్ మెడిసిన్ కాకుండా ఎక్స్ట్రా ఏదైనా మీకు కావాల్సి వచ్చినప్పుడు, దిస్ ఇస్ ద డెస్టినేషన్. మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి చూపించుకొని కొంచెం డిస్టెన్స్. యాక్చువల్గా మాకు డెలివరీ ముందు ఏమంటే కొంతమంది బెంగళూరు నుంచి, కర్నూలు నుంచి స్పెసిఫిక్గా డెలివరీ కోసం ఇక్కడికి వచ్చారు. అప్పుడే అనుకున్నా, బెంగళూరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎందుకు అంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయిందంటే నాకు చాలా హ్యాపీ అయింది. సో మీరు కూడా ఎలాగైనా ఇలా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్ కొంతమంది దూరం నుంచి ఉన్న ఎలా ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకున్నప్పుడు మీరు కొంచెం సజెస్ట్ చేయండి, వాళ్ళకి మంచి చేసినట్టు అవుతుంది. సో ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది ఏమంటే, కొంతమందికి నార్మల్ డెలివరీ అయిపోతేనే ఫస్ట్ సెకండ్ డే వెళ్ళిపోతారు. సో అట్లా కాకుండా మీరు 4 to 5 days ఇక్కడ ఉండండి, మీకు చాలా మంచి అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా లాస్ట్ మాకు ఫ్రైడే అయింది, మేము ఒక 4 days 5 days ఉండేసి వెళ్ళాలనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ మీకు ఫీడింగ్ వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ అది చాలా బాగుంది. మేము పర్సనల్గా ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నా, మీరు ఒక 3 to 4 days ఇక్కడ స్టే చేసి మీరు మంచి బేబీని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అంటే ఫస్ట్ ఇట్లా 3 సార్లు అబార్షన్ అయింది, అందులో ఈ ఫస్ట్ 2 monthsలోనే కదా. అట్లా ఉన్నప్పుడు మామూలుగా ఏం చెప్తామంటే 1 year 3 times అయింది కాబట్టి 6 months ఖచ్చితంగా, అవసరమైతే 9 months to 1 year చెప్తాము. ఎందుకంటే అప్పుడు మనం ఫిజికల్గా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అని. ఇప్పుడు ఉండే టైమ్స్లో మనకి ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంది, వచ్చింది ఇటువంటిది ఈజీగా మిస్క్యారేజ్ అయిపోతుంది. సో దీంట్లో రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని విషయాలు ఎంబ్రియో ఫార్మేషన్ సరిగ్గా లేదు, అట్లా ఉంటేనే ఇక్కడ అవుతుంది. ఇట్లా ప్రెగ్నెన్సీ లాగా వస్తుంది, ఇంకా తర్వాత ఫర్దర్ గ్రోత్ ఉండదు. దీంట్లో రీజన్ ఎగ్ స్పర్మ్ క్వాలిటీ ఖచ్చితంగా బాగుండాలి. దాంట్లో ప్రాబ్లం చూసుకుంటే ఒక 30 years బ్యాక్ కూడా ఇంత లేదు, ఇప్పుడు ఈ 10-20 years ఎక్కువ అయిపోతుంది. అంటే మనకి 1980s 90s వరకు కూడా ఈజీగానే ఉండింది ప్రెగ్నెన్సీ, ఈ మిస్క్యారేజ్ రేట్ ఉండింది, అంత ఎక్కువ లేదు. అంత ఈజీగా ఉండే ఒక విషయం ఇంత కష్టం అయిపోయింది. సో దీంట్లో డైరెక్ట్గా స్టడీస్ ఎక్కువ లేదు, కొన్ని కొంచెం ఉంది, కానీ మనం దాన్ని డిఫరెంట్ లిటరేచర్ చదవాల్సి వచ్చింది. అప్పుడు నేను తెలుసుకునేది ఏంటంటే, ఇది ఎగ్ మెయిన్ మనకి క్వాలిటీ. ఎగ్ క్వాలిటీలో మనం తీసుకునే డయట్, మనకుండే విటమిన్ సప్లిమెంటేషన్, అంటే ఇమ్యూనిటీ బాగుండాలి, హార్మోన్ సపోర్ట్ బాగుండాలి.
సో దానికి ఏంటంటే ప్రాబ్లం వచ్చేది మన డయట్లోనే. ఇప్పుడు మనం తీసుకునేది నార్మల్ డయట్ అయినప్పటికీ దాంట్లోనే సారం అంతా తగ్గిపోయింది. ఎరువులేసి పండించేస్తున్నారు. తర్వాత మనం తెలియకుండా బయట ఫుడ్ కూడా తీసుకుంటాం. కెమికల్స్ అంతా వచ్చేస్తుంది. సో దాంట్లో అదంతా చేసి ఏం చేస్తుందంటే ఎగ్ స్పర్మ్ని డ్యామేజ్ చేసేస్తుంది. తర్వాత ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇది ఈ ఇన్ఫ్లమేషన్ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అది రెండు వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ ఆండ్రోజెన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎగ్ గ్రోత్ సరిగా ఉండదు. ఒకటి ఎగ్ క్వాలిటీ, రెండోది దాన్ని సూపర్వైజ్ చేసే హార్మోన్స్. ఈ రెండు బాగలేకపోతే మనకి ఇది ఎట్లా ఉంటుందంటే విత్తనం లాగా ఎంబ్రియో, పొలంనే గర్భసంచి. సో విత్తనం బాగున్నప్పుడు, పొలం బాగున్నప్పుడు మనం విసిరేసినా అది వచ్చేస్తుంది. ఇప్పుడు అది ఇంతకుముందు అట్లా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎంత చేసినా మనం ఎరువేస్తున్నాం, నీళ్ళు వేస్తున్నాం, కానీ ఇది ఇట్లా రెడీ అవ్వట్లా. సో అందువల్ల మనకేమవుతుంది, మంచి బంతి ఓన్లీ ఫోలిక్ యాసిడ్ విటమిన్స్ వరకే, ఎందుకంటే ఇది చాలా చూసేస్తున్నాం రాలే. కాబట్టి ఇప్పుడు ఫిజికల్ గా మనం ప్రిపేర్ అవ్వాలి, మెంటల్ గా కూడా ప్రిపేర్ అవ్వాలి. అందుకనే మనకు ఆ టైం. ఇప్పుడు ఒక ఎగ్ డెవలప్మెంట్ 3 months అంటే రెండు సైకిల్స్ 6 months కంపల్సరీ. కానీ ఈ 3 times అయినప్పుడు ఎందుకు 9 months 1 year అవసరమైంది. ఇప్పుడు మీరు బాగా వచ్చేసారు కాబట్టి 7-8 monthsకి ఓకే అని చెప్పేసినాం, అంటే క్లారిటీ వచ్చేసింది. కొంతమంది ఈ డౌట్ భయం నుంచి బయటకు రారు. ఈసారి కూడా అట్లనే అయిపోతుంది. ఆ తొందరపడినప్పుడు ఆ డౌట్ భయం వదిలిపెట్టలేరు. అందుకని ఆ టైం అది ఇచ్చినప్పుడే, కానీ చేసినప్పుడు ఇష్టంగా రెగ్యులర్గా చేయాలి. అది ఇంకొకటి. మనం ఏదో చేసేసినామంటే వాళ్ళకు మళ్ళీ ఇష్టం వచ్చేదానికి ఒక 4-5 months టైం అయిపోతుంది దాంట్లో. సో అందుకనే ఫస్టే చెప్పేస్తాం, ఇటువంటి కేసులు అంతే ఖచ్చితంగా మేము బాగా డెడికేటెడ్గా చేస్తేనే మన రిజల్ట్ చూపించగలుగుతాం. మీరు దాన్ని ఫస్టే ఒప్పుకునేశారు కాబట్టి ఈ డయట్ వల్ల ఎగ్ క్వాలిటీ ప్లస్ ఈ హార్మోన్ ఫార్మేషన్ ప్లస్ ఫంక్షన్ రెండు కూడా దాంట్లో వచ్చేస్తుంది. సో దానికి స్పెసిఫిక్ డయట్స్ అంతా కూడా చెప్తుంటాం. చెప్పినట్టు స్ప్రౌట్స్ అనేది ప్రోటీన్, మంచి క్వాలిటీ వెజిటబుల్ ప్రోటీనే. స్టడీస్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. ఇంకా వేరే ఏది ఇచ్చినా అంత రావట్లా. అందుకని మనం స్పెసిఫిక్గా ఆ డయట్ మీద చెప్తాం. తర్వాత మిగిలిన ఈ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి అన్నీ చెప్పి మన ఎక్సర్సైజ్ కూడా దానికి కొంత సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇవన్నీ ఫిజికల్గా మనం చేసినప్పుడు మీ ఇద్దరిని వాకింగ్ వల్ల మీకేమైనా డిఫరెన్స్ అనిపించిందా చెప్పండి. అయింది మ్యామ్, ఖచ్చితంగా అయింది. మేము వాకింగ్ అంటే విలేజ్లో ఉన్నాము, కైకాడికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసాం. అంతకుముందు నా వర్క్లో నేను ఉన్నా, తన వర్క్లో తను ఉంది. మీరు ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పారు ఈ విధంగా ఇది 1 dayలో టెస్ట్లు అన్నీ చేసేసి నీకు ఇది ఇష్యూ చెప్పేదానికి కాదు. సో ఈ పర్టికులర్ టైంలో ఈ టెస్ట్ చేయాలి, ఈ పర్టికులర్ టైంలో ఈ టెస్ట్ చేయాలి, 1 by 1 మేము క్లియర్ అవుట్ చేసుకుని వస్తాము. సో మీరు తనకు ఒక్కటే చెప్పారు, వచ్చినప్పుడు నువ్వు ఏ ప్రాబ్లం పెట్టుకోవద్దు, తను ఏది అంటే తను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా తను మేడమే కాకుండా స్టాఫ్ అందరూ, మేడమ్స్, సిస్టర్స్ అందరూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ప్రాబ్లము, దీనికి ఈ మెడిసిన్ ఎందుకు చెప్పాము, ఈ మెడిసిన్ ఎందుకు చెప్పాము, ఈ ఆయుర్వేదికం ఎందుకు చెప్పాము అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, తనకి ట్యూబ్ టెస్ట్ చేయడము. దానికి తను చాలా స్ట్రగుల్ అయితే యాక్చువల్గా ఏంటంటే వీడియోస్ చూపించడమే, కానీ వీడియోస్ చూస్తే కొన్ని చూసి కాకుండా రియల్ టైం ఎగ్జాంపుల్ ఆల్రెడీ ట్యూబ్ టెస్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడిపించడం. అప్పుడు తనకు కొంచెం డైరెక్ట్గా మాట్లాడినప్పుడు తను కొంచెం చాలా ఫ్రీ అయ్యేది. అండ్ నార్మల్ డెలివరీ అయినప్పుడు తనకు ముందుగా ఎవరు డెలివరీ అయింది, తను ఎంత పెయిన్స్ వచ్చింది, తనకి ఎలా అయింది, ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడము. సో ఆల్రెడీ 3 times 4 times మిస్క్యారేజ్ అయినప్పుడు మీరు ఆల్రెడీ తనకంటే ఎక్కువ స్ట్రగుల్ అయిన వాళ్ళని డైరెక్ట్గా మాట్లాడిపించి కౌన్సిలింగ్ ఇప్పించడము, డీప్గా మాట్లాడి తన లోపల ఏముందో ప్రాబ్లమ్ తెలుసుకోవడము, అవన్నీ మాకు చాలా హెల్ప్ అయ్యాయి. వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలని మేము ఈరోజు, మాకు యాక్చువల్గా ఫియర్ కొంచెం అయినా కూడా, అంటే మేము అవన్నీ చూసి హెల్ప్ అయ్యాం కాబట్టి ఈరోజు మనము షేర్ చేసుకుంటే మనలాంటి ఎవరో ఒకరు వేరే వాళ్ళు హెల్ప్ అవుతారని మేము. కపుల్ వాక్ వల్ల మీకేం? కపుల్ వాక్ అంటే యాక్చువల్గా తను షేర్ చేసేది, ఈరోజు ఇది చేశాను, ఇది చేశానంటే ఓకే ఈ విధంగా ప్రాబ్లం అయిందంటే తను అంతా పెట్టుకోకుండా మామూలుగా ఇంట్లో ఉంటే కొంచెం
షేర్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లా వాకింగ్ వచ్చినప్పుడు తను ఇట్లా అయిందంటే లేదు మా ఇదేం కాదులే, ఇది మనము క్లియర్ అవుట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ దాంట్లో క్లియర్ అవుట్ చేసుకోవచ్చు. అప్పుడు తనకి ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో సిచ్యువేషన్ మాట్లాడినప్పుడు లేదు ఇది నెక్స్ట్ టైం మేడంతో మాట్లాడతాం, దీన్ని క్లియర్ అవుట్ చేసుకో, ఇది నోట్ చేసుకో. సార్తో ఒకసారి డైట్ ఇది చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా రాసుకు రావాలి అన్నప్పుడు మేము ప్రతిరోజు నైట్ కూర్చొని అది ఈరోజు మార్నింగ్ ఏం తిన్నాము, ఆఫ్టర్నూన్ ఏం తిన్నాము అని రాసుకుని డైట్ నోట్బుక్ కూడా మేము ఫిల్అప్ చేసాము. సార్ కూడా చెప్పారు బాగుంది చేసుకోమని చెప్పారు. సో అది అవన్నీ డిస్కషన్ అంతా అట్లా వాకింగ్ పోయినప్పుడు అది మాట్లాడుకోవడము, దాంట్లో ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు నోట్ చేసుకుని నెక్స్ట్ టైం మేడం వచ్చినప్పుడు ఇది చెప్పాలి అని చెప్పుకున్నాము. నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని కపుల్ వాకింగ్ వెళ్ళినప్పుడు తను రిమూవ్ చేసేవాడు. అది ఐ మీన్ ఇప్పుడు బోత్ హస్బెండ్ ఒకరు పాజిటివ్ గా ఉంటే ఇంకొక నెగిటివ్ గా ఉన్నప్పుడు ఆ పాజిటివ్ అనేది నెగిటివ్ ని క్లోజ్ చేసేసి మనల్ని కూడా పాజిటివ్ గా టైం పడుతుంది మేడం దానికి. ఇప్పుడు ఫస్ట్ 1 week లోనే నా నెగిటివ్ థాట్స్ అన్ని పోగొట్టలేడు, స్లోగా తనకి ఓపిక ఉన్నింది కాబట్టి నా నెగిటివ్ థాట్స్ అన్ని A to Z చెప్పినా కూడా ఓపిక్గా విసుక్కోకుండా ఇది మా అని, ఎందుకంటే తను నన్ను చూశారు కాబట్టి అర్థం చేసుకున్నాను. ఓకే తన ఇష్యూ కాదు, తన మనసులో ఏది పెట్టుకోకుండా అడిగడం అదే కావాలి కదా, మనసులో పెట్టుకుని ఇంకా అది వెనక వేరే ప్రాబ్లమ్స్ దారి తీస్తుందని ఓపిక్ గా ఆన్సర్ చేసేవాడు. నేను ఏ డౌట్స్ అడిగినా ఇక్కడికి వచ్చాక కూడా అడుగుతానంటే కూడా అడుగు, నీకు ఏమున్నా కూడా అడుగు అని చెప్పి మోటివేట్ చేసేవాడు. సో ఇంట్లో ఉంటే అది వీలయ్యేదా ఇట్లా డౌట్ అడగడం? ఇంట్లో ఉంటే కూడా వీలు అవుతుంది, బట్ వాకింగ్ వెళ్ళినప్పుడు బయట ఎన్విరాన్మెంట్ ఫ్రెష్ గా ఉంటుంది, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, ఓపెన్ గా బాగా ఎన్విరాన్మెంట్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, బాగా చుట్టూ పొలాలు ఉండేటప్పుడు మైండ్ రిలాక్స్ అవుతుంది, మనకే తెలియకుండా ఒక ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి అలా వాకింగ్ కి వెళ్ళే వాళ్ళం మనం. బయట ఎక్కడికి కాదు కానీ పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ మాది దేవుడి చెట్టు అక్కడ ఉంది, మేము అక్కడికి వెళ్ళి కూర్చుని అసలు దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుని మేము మాట్లాడుకుని వచ్చేవాళ్ళం. అదొక ఫీలింగ్, ఓకే మన కులదైవం ఉన్నాడు కదా, సో మంచి జరుగుతుంది అన్నట్టు ఆయన దగ్గర డైలీ మొక్కుని వచ్చేవాళ్ళం. అట్లా ఎన్ని మంత్స్ చేశారు? ప్రెగ్నెన్సీలో కూడా పోయినారా? ప్రెగ్నెన్సీలో నేను పొలం దగ్గరికి వెళ్ళలేదు మేడం, ఇంటి దగ్గరే రూమ్ లోనే మాట్లాడుకునే వాళ్ళం. మీది పైన వాకింగ్ చేసేవాళ్ళం. నైట్ అయితే నైట్ తినేసి అటు బయట అయినా లేకపోతే కాంపౌండ్ లోనే నడిచేవాళ్ళం ఇద్దరము. అలా ఏమన్నా నీకు పెయిన్స్ ఉందా, ఇలా ఉందా, అలా ఉందా అని అడిగేవాడు. ఎలా ఉంది ఇది, ఇప్పుడు నేను ఒక్కొక్కసారి నాకు మూమెంట్స్ ఇవ్వట్లేదు నేను భయపడితే తను ఏం చేసేవాడంటే పొట్ట మీద చేయబెట్టి తను ఇంటర్నల్ గా ఏం మాట్లాడుతుందో తెలీదు టక్కని కిక్ ఇస్తుంది. ఇప్పుడు చూసావా వచ్చింది హ్యాపీనా అని. నేను ఏ రోజైనా మూమెంట్ లేదని చెప్తే తన మూమెంట్ తెప్పించేసే పడుకునేవాడు తన వర్క్ అయిపోయి వచ్చినా కూడా. సో అది నాకు కాన్ఫిడెన్స్, ఓకే మూమెంట్ ఇకపోతే తనతో మాట్లాడితే ఇస్తుంది అన్నట్టు. తను నీకెందుకు తెలియట్లేదు, నాకు బాగా తెలుస్తుంది కదా అని చెప్తాడు, బట్ అది నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. తను వచ్చి చెప్పాక నాకు ఇచ్చాక ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మీరు ఎట్లా బేబీతో కనెక్ట్ అయినారు? ఎక్కువ టైం ఉండదు కానీ ఉండే టైంలో ఇట్లా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, అంటే ఎక్కడో ఒక దగ్గర ఆ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎట్లా మీరు అది డెవలప్? మేడం యాక్చువల్ గా నేను ఫస్ట్ మీరు చెప్పినప్పుడు నాకు అనిపించలేదు నిజంగా ఫ్రాంక్లీ, ఈ రోజు ఏం మాట్లాడతాం, అది ఏం మాట్లాడతాము, తనకి ఎట్లా అప్రోచ్ అవుతుంది అని. కానీ వీడియోస్ చూసిన తర్వాత అండ్ కౌన్సిలింగ్ ఫ్రైడే కౌన్సిలింగ్స్ 2 times అటెండ్ అయినప్పుడు తను చెప్పినప్పుడు ఓకే మనము ట్రై చేద్దాము ఏముంది అన్నప్పుడు యాక్చువల్గా అది ఏమైందంటే నేను కనెక్ట్ అవ్వకపోయినా తనకి కొంచెం ధైర్యం వచ్చింది. ఇప్పుడు తను చెప్పింది కదా ఈ విధంగా నాకేం కిక్ ఇవ్వట్లేదంటే నేను పెట్టినప్పుడు కొంచెం నాకు చేంజ్ తెలుసా. నేను చెప్తున్నా నాన్న అమ్మ కొంచెం ఇలా అవుతుంది, తనకి ఏదో ఒక మూమెంట్, ఈ కిక్ అనే కాదు తనకి ఏదో నువ్వు ఉన్నావని ఒక మూమెంట్ ఇవ్వు, తనకి అది నీకు హెల్ప్ అవుతుంది తనకు హెల్ప్ అవుతుంది అంటే కొంచెం ఏదో ఒక చేంజ్, తిరగడమో లేకపోతే కొంచెం ఉబ్బుగా రావడమో అది చూసినప్పుడు నాకు 2 times చూసినప్పుడు ఓకే దేవుడు ఉన్నాడని నమ్మంటే ఇట్లు కూడా నమ్మాలి, ఇది కూడా అవును వింటుంది అని మనం నమ్మితే రిజల్ట్స్ ఉంటుంది అని మేము నమ్మాము. ఫస్ట్ 2 months 3 months తర్వాత నమ్మకం కొద్దిగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు బాగా హ్యాపీగా ఉంది. అండ్ సాంగ్ వినడం, మీకు ఏ సాంగ్ ఇష్టమో అది వినడం వల్ల అది కొంచెం హెల్ప్ అయింది. సో ఆ సాంగ్ పెట్టినప్పుడు కూడా మూమెంట్ లైట్గా తనకు కొన్నిసార్లు హెవీగా ఉంటుంది, కొన్నిసార్లు లైట్గా ఏదో ఒక సిగ్నల్ ఇవ్వకుండా తను మెంటల్గా తను హ్యాపీ ఫీల్ అవుతుంది. సో అవన్నీ యూజ్ అయ్యాయి. ఫ్రైడేనే డెలివరీ అవుతుంది అది మేడం యాక్చువల్గా. ఎస్ మేడం, ఫస్ట్
ఫస్ట్ మేము 3 టైమ్స్ అలా మిస్క్యారేజ్ అయినప్పుడు యాక్చువల్గా నేను తనతో ఏది మాట్లాడేవాడిని కాదు. యాక్చువల్గా అదంతా ఏం కాదులే తల్లి, నెక్స్ట్ ఇది బాగుంటుంది అని ధైర్యం చెప్పానే కానీ ఇట్లా మాట్లాడాలి ఇది అనే కౌన్సిలింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, ఒక రిలేషన్షిప్ భర్త ఒక రోల్ ఇలా ఉండాలి, దీనివల్ల ఇది యూజెస్ ఉన్నాయి ఇది అన్నప్పుడు అప్పటి నుంచి నేను తనతో ఎక్కువ కనెక్ట్ అవ్వడం, ఇలాంటి వాటివన్నీ కనెక్ట్ అవ్వడము, మాట్లాడడము కొద్దిగా స్టార్ట్ చేశాను మేము. అందు కొంచెం అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజ్ వచ్చింది, నాలో వచ్చింది. ఓపిక్గా తనతో మాట్లాడడం, టైం స్పెండ్ చేయడము, మనం చేసే ఒక 2 minutes 3 minutes అయినా క్వాలిటీగా టైం స్పెండ్ చేయడము అది చేశాను మేడం. తనకి నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ విధంగా ఇవ్వడం ఏమంటే వాళ్ళ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి షేర్ చేసి కొంచెం దగ్గర చేసి ఇలా ఈ రోజుల్లో నిజంగా ఈ విధంగా హాస్పిటల్ దొరకడం చాలా అరుదు. చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రైడేనే డెలివరీ అవుతుంది అని ఎట్లా మీకు ఒక ఎస్ మేడం, యాక్చువల్గా మీరు చెప్పారు మేము వచ్చినప్పుడే మీరు ఆ రోజే జాయిన్ అవ్వమని చెప్పారు. అండ్ నార్మల్ డెలివరీ అవుతుంది అంటే మీరు అది క్లియర్ అవుట్ చేశారు మా మైండ్లో. నార్మల్ డెలివరీ ఇద్దా అని. ఫస్ట్ మంచి బిడ్డని తీసుకుంటారు మీరు, అది గ్యారంటీ, అది ఇచ్చారు. మీరందరూ ఉండడం వల్ల మాకు ధైర్యం వచ్చింది మేడం. అసలు మేము ఆలోచించలేదు. డెలివరీ ఎప్పుడైనా అయినా మేడంలో అందరూ నర్సులు ఉన్నారు, నర్స్ మాకు డెడికేటెడ్గా తను పక్కనే ఉండి అసలు మేడం కూడా వచ్చి ఒక ½ hour టైం స్పెండ్ చేయడము. నర్సు ఆమె ఉన్నప్పుడు మాకు ఆటోమేటిక్ ధైర్యం ఉంది. ఇంకా మనం కింద దూరంగా ఉన్న అంత ధైర్యం ఉండదు కదా. డెడికేటెడ్గా ఒక మెంబర్ ఉన్నప్పుడు మాకు ఆ మైండ్ అయింది ఏమవుతుంది ఎందుకంటే హ్యాపీగా ఉన్నాము, హ్యాపీగా తెచ్చుకుని అన్నం తిన్నాము. సో ఎప్పుడైనా మనకు మేడం ఉన్నారు, అందరూ దగ్గరలో ఉన్నారు, హ్యాపీగా అవుతుంది. నైట్ అయినా ప్రాబ్లం లేదు, మేడం అంత దగ్గరగానే ఉన్నారు. నర్సు వచ్చి మామూలు నెంబర్ కాకుండా తన పర్సనల్ నెంబర్ ఇవ్వడము, ఎమర్జెన్సీ నెంబర్ ఇది కాంటాక్ట్ అయినప్పుడు మాకు ధైర్యంగా నైట్ పనుకునేటప్పుడు ధైర్యంగా పనుకున్నాము. ఎప్పుడైనా మనకు మేడం అందరూ వచ్చి ఇస్తారనే ధైర్యం వల్ల మాకు అది స్మూత్గా అయిందని మేము అనుకుంటున్నాం మేడం. ఫ్రైడే ఎందుకంటే నేను ఫస్ట్లో చెప్పేదాన్ని కాదు. ఐ మీన్ మీరు అదే ఎప్పుడు రావాలి అనే దాని గురించి ఆలోచించలేదు. మీరు 9th month పెట్టాక 2 weeks కంటే వచ్చేయాలని చెప్పాలి అన్నారు. బట్ మేము చెప్పలేదు ఫస్ట్. మళ్ళీ మేము 9th monthలో చెకప్కి వచ్చినప్పుడు చెప్పారా బేబీకి ఎప్పుడు రావాలంటే ఇంకా చెప్పలేదు మేడం అని చెప్తే, శాంత మేడం చెప్పు పాప నువ్వు ఎప్పుడు రావాలనుకుంటున్నావో బేబీ వింటుంది అని శాంత మేడం చెప్పారు. సో అప్పటి నుంచి నేను దసరాకు రావాలి, 24th Tuesday వచ్చేవాలి అని నేను చెప్తూ ఉన్నా. సో సాటర్డే మీరు అడ్మిట్ అవ్వాలి అన్నప్పుడు ఓకే ఇంకా ట్యూస్డే కింద మన బేబీని తీసుకుందాము అనుకున్నాము. బట్ ఇంటికి వెళ్ళి వస్తా అన్నామని చెప్పేసరికి నేనేమనంటే సార్ ట్యూస్డే రాకపోతే ఫ్రైడే, నువ్వు పుట్టింది కూడా ఫ్రైడేనే కదా, మన బేబీ కూడా ఫ్రైడేనే వస్తుంది, నువ్వు చూస్తూ ఉండు, ఫ్రైడే కంతా మన బేబీని తీసేసుకుంటామని అలా మోటివేట్ చేశారు తను. అలా ఫ్రైడే అని అనుకున్నాము. అదే నాకు ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు నాన్న, మీ నాన్న మాటే విన్నావు అని. అది ఓకే 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 అలా తను వాళ్ళ నాన్నని రిప్రజెంట్ చేసి వచ్చాడు కదా. సో మీకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, ఇంత దూరం రావడం అనేది కొంత థాట్ అనేదే లేదు మేడం. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పక్కన ఉంటారు, దూరం వచ్చి అందులో ఒక 1 week ముందు వచ్చి పక్కన ఉండడం ఇదంతా కొంత అయినా కూడా ఎందుకు ఇక్కడే రావాలనుకున్నారు? నేను చెప్పాను కదా మేము ఫస్ట్ షేర్ చేశాను, వీడియోలో కూడా షేర్ చేశాను. యాక్చువల్గా మేము ఫస్ట్ రోజు వచ్చినప్పుడే మేము ఎమోషనల్గా ఈ హాస్పిటల్కి కనెక్ట్ అయ్యాము మేడం. ఈ హాస్పిటల్గా హోమ్గానే కనెక్ట్ అయ్యాము. సో కౌన్సిలింగ్, సార్ కౌన్సిలింగ్, మీ కౌన్సిలింగ్ ఫస్ట్ రోజు ఈ వీడియోస్ చూపించడము, నెంబర్స్ ఇచ్చి ఇక్కడ చూపించారు, 2 to 3 వీడియోస్ చూపించారు. అండ్ అదే మాకు దొరికింది పక్కన హాస్పిటల్లో ఉండేది లేనిది ఇక్కడ దొరికింది ఎమోషనల్ కనెక్ట్ అండ్ కౌన్సిలింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఎవ్రీథింగ్. అండ్ అది ఆయుర్వేదము, ఇది మెడిసిన్ 2 కాంబినేషన్. సో ఈ అన్ని కలిపి ఇవి ఎక్కడ బయట దొరకవు కదా, కొంచెం దూరమైన, కొంచెం చెన్నైలో కొన్ని ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్దామని ఫ్యామిలీ ఏమంటే నేను వదిలేశాను. మనకు కావాల్సింది మనం హెల్తీ బిడ్డ, మంచి బిడ్డని తీసుకురావాలి. సో ఇవన్నీ కొన్ని రోజులు ఉంటాయి, మళ్ళీ మనం విన్ అయిన తర్వాత అన్నీ కలిసిపోతాయి అని అనుకున్నాను. సో అందువల్ల నేను ఖచ్చితంగా ఫస్ట్ రోజు వచ్చినప్పుడే డిసైడ్ అయిపోయాను, మనము కంప్లీట్ అయ్యే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, దాన్ని యూటిలైజ్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను.
మళ్ళీ డెలివరీ 1 వీక్ ముందు ఇట్లా వచ్చినప్పుడు కొంతమంది బెంగళూరు, చెన్నై ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఓకే వాళ్ళు అంత దూరం నుంచి వచ్చినప్పుడు మనం ఇది పెద్ద దూరం అనిపించలేదు నాకు. మొత్తం క్లియర్ అవుట్ అయిపోయింది. ఓకే. అసలు మాకు అది మేము బేబీని తీసుకుంటాము అన్న ఫీల్ తో మాకు అది అంత ఇబ్బంది అనిపించలేదు, డిస్టెన్స్ అనిపించలేదు. ఇప్పుడు మనకి ఒక మంచి జరుగుతుంది అన్నప్పుడు ఎంత కష్టమైనా మనం సులువుగా దాటేయగలుగుతాం కాబట్టి సో మాకు అది మేము త్రూ 9th month వరకు మాకు ఇబ్బంది అనిపించలేదు దూరం అని. ఆ డెలివరీకి ఆ 1 week దాని గురించి నేను ఆలోచిస్తుంటే తను చెప్పాడు అదంతా ఏముంది, అంత దూరం నుంచి వచ్చేసుకునేటప్పుడు మన కాళహస్తి నుంచి అనుకుంటే 2 hours వచ్చేస్తాము, మనకి ఓన్ వెహికల్ ఉంది కదా, అదంతా ఏం ప్రాబ్లం కాదని తను. అంతే, ఇంకేం లేదు. వాళ్ళకి భయం ఏంటంటే పెయిన్స్ వస్తే ప్రాబ్లం అవుతుంది, దూరం అని కాదు నేను భరించలేను అనే నాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒక్కటే వాళ్ళ పాయింట్. అందువల్ల దగ్గరికి వచ్చి ఉందాం అన్నారు తప్పనించి అదేం అంత వాళ్ళకి కష్టం అనిపించలేదు. బేబీ కోసం ఇప్పుడు ఆ స్కాన్ లో బేబీ ఆ టిఫా స్కాన్ లో చూసినప్పుడు ఇది ఆ కష్టం అంతా ఏం అనిపించలే. మన బేబీ ఆ చిన్నవి ఆ మూమెంట్స్ అవన్నీ చూసినప్పుడు మనకి అది ఒక ఫీల్ తో ఇవంతా ఏమి కనిపించలేదు. అంతే, అది హ్యాపీగా ఆ హ్యాపీనెస్ లో ఇవంతా ఏం తెలియలేదు మేడం. అంత దూరం అనిపించలేదు. యాక్చువల్ గా అందరు దూరం అన్నా నేను అనేది తనతో కాళహస్తి నుంచి నెల్లూరు ఎంత దూరము 2 hours కదా అనుకుంటే వచ్చేస్తాం. 8 ఎక్కితే 7:45 బయలుదేరితే 9:15 కంతా వచ్చేస్తాము, అయిపోతుంది కదా ఏముంది అన్నట్టు చెప్పేదాన్ని. సో ఇప్పుడు నేను అసెస్ చేసినప్పుడు ఈ డెలివరీ ఈజీగా ఎందుకు, ఇప్పుడు కొంతమంది కష్టపడి ఓర్చుకోలేక అట్లంతా ఉండేదాన్ని ఈజీగా ఎందుకు ఇలా చేసుకోగలుగుతున్నామని బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ కన్క్లూషన్. బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అంటే అసలు నేను డెలివరీ గురించి ఆలోచించలేదు, టెన్షన్ అనేది లేదు. ఖచ్చితంగా ఇన్ రోల్ బేబీ ఉనింది, ఖచ్చితంగా బేబీ బయటకు వస్తుంది. నార్మల్ డెలివరీ అయిన సిస్టర్ తో ఆల్రెడీ తను మాట్లాడింది కాబట్టి ఇది క్లియర్ అవుట్ అయిపోయింది మ్యామ్. తనకి హ్యాపీగా ఉనింది, ధైర్యం ఉనింది, ట్రస్ట్, ధైర్యము. సో హ్యాపీ. డెలివరీ గురించి నేను ఎప్పుడు తనతో డిస్కస్ చేసేటప్పుడు డెలివరీ గురించి నాకు భయంగా ఉంది ఏమండి నాకు భయంగా ఉంది అనుకో నేను ఇంతవరకు మాట్లాడింది లేదు డెలివరీ గురించి. ఈ 1 week మీకు అడ్మిట్ అమ్మని చెప్పారు కదా, ఆ తర్వాతే తనతో మాట్లాడడం స్టార్ట్ చేసా. డెలివరీ అంటే భయం, అప్పటికి సర్విక్స్ ఓపెన్ అయిపోయింది, బట్ దాని తర్వాత ఇప్పుడు నొప్పులు వచ్చేస్తుందా, ఇప్పుడు వస్తుందా, మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా డైలైట్ ఎక్కువ అవుతుందా, ఇప్పుడు 3 centimeters ఉంది కదా, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా 7 centimeters కదా ఓపెన్ అయిపోయి ఉంటుందా, పెయిన్స్ వచ్చేస్తుందా అని ఆ థాట్ లో ఉన్నాను. కానీ మన పెయిన్స్ ఎలా భరించాలి అన్న థాట్ అయితే అంతవరకు లేదు. ఇక్కడ మీరు అడ్మిట్ అవ్వమని చెప్పేంత వరకు దాని గురించి మేము ఆలోచించలేదు. బేబీ గురించి ఒక్కటే ఆలోచించాం. నేను మెయిన్ గా నా మైండ్ లో ఉండేది అంటే బేబీ కిక్స్ ఇవ్వాలి, నా మాట విన్నప్పుడు మూమెంట్స్ ఇవ్వాలి. ఆ తప్పునిచ్చి మేము డెలివరీ గురించి అంతవరకు ఆలోచించలేదు. 9th month పెట్టి ఇక్కడికి వచ్చాక మీరు చెప్పాకే డెలివరీ గురించి ఆలోచించడమే స్టార్ట్ చేసాము. స్మూత్ గా టెన్షన్స్ లేదు. ఒకవేళ మీరు చెప్పారు కదా అడ్మిట్ అమ్మని, ఆ రోజు శాంత మేడం తనతో మాట్లాడిచ్చింది. తనతో మాట్లాడినప్పుడు ఫస్ట్ పెయిన్స్ తట్టుకోగలుగుతాము, ఒక 3 hours మాత్రమే పెయిన్ తట్టుకోలేము, అప్పుడు కూడా నీకు ఏం ఇబ్బంది అనిపించదు, ఎందుకంటే అండాల మేడము నర్సులు అందరూ రూమ్ కే వచ్చేస్తారు, మనతో పక్కనే ఉంటారు, మన బేబీ పాట వినుంటాం కదా అది పెట్టేస్తారు, మనతో ఎక్సర్సైజ్ లో అవన్నీ చేపిస్తారు కాబట్టి మనకు భయం అనిపించదు, వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఎక్సర్సైజ్ లో బ్రీతింగ్ లో నీకు పెయిన్ తెలీదు, 3 hours ఓడ్చుకుంటే బేబీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది, థియేటర్లోకి వెళ్ళాక ఒక పుష్ ఇస్తేనే బేబీ వచ్చేస్తుంది, నువ్వు బేబీకి చెప్పుకో, నీ వల్ల తట్టుకోలేనప్పుడు నువ్వు బేబీకి చెప్పుకుంటే బేబీ బయటకు వచ్చేస్తుంది అని తను చెప్పింది. సో తను అనుకున్న దాంట్లో 20% కూడా అదే తను ఇప్పుడు షేర్ చేసుకుంది మ్యామ్. నేను అంటే ఎంత చెప్పుకున్నా ఒక 100 లో తను అనుకున్న దాంట్లో 20% కూడా తను పెయిన్ ఫీల్ అవ్వలేదు. తను ఇప్పుడు షేర్ చేసుకున్నా, నాకు ఎట్లా ఫ్యామిలీ మెంబర్స్ తో నాకు ఎట్లా అయిందో కూడా తెలియదు, వెరీ హ్యాపీగా అయింది, పెయిన్ లెస్ అయ్యింది. గట్టిగా చెప్పుకున్నావు. నీ ఫస్ట్ డౌట్ అనేది లేదు మేడం, అది నాకు నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా అంతా అయితే నా మైండ్ లో ఫిక్స్ చేశాడు. నార్మల్ అని డిసైడ్ అవ్వద్దు, సిజేరియన్ అని డిసైడ్ అవ్వద్దు, మేడము ఏం చెప్తారో అది విను, నీకు బిడ్డకి మంచిదే మేడం చెప్తారు, మీ ఇద్దరు సేఫ్ గా ఉండడానికి మేడం ట్రై చేస్తారు, వాటి గురించి నువ్వేం ఆలోచించద్దు, డెలివరీ గురించి ఆలోచించద్దు అని తను ముందే నాకు చెప్పేశాడు. నేను దాని గురించి కూడా ఆలోచించలేదు, మెయిన్ బేబీ మీదే ఉండింది కాబట్టి థాట్ డెలివరీ గురించి స్టార్ట్ చేయలే. టెన్షన్ లేదు అసలు, ఈ టైంలో అవుతుంది అని టెన్షన్ లేదు కాబట్టి మేబీ మీరు చెప్పారు కదా మనం ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటామో అంత ఈజీగా ఓపెన్ అయిపోతుంది అన్నట్టు.
సో అలా సర్విక్స్ ఓపెన్ Open అయిపోతుంది. స్మూత్ గా Easy గా మనకి టెన్షన్ అయిపోయింది. లేదు కాబట్టి నేను పెయిన్స్ వచ్చాక మీరు మార్నింగ్ కూడా పెయిన్ అవును. చెప్పారు కదా ఇంకా కొంచెం ఓపెన్ అవ్వాలి ఎక్సర్సైజ్ అన్ని చేయించాను అప్పుడు కూడా నేను టెన్షన్ ఫీల్ అవ్వలేదు మేబీ అందువల్లేనేమో ఈజీగా ఓపెన్ అయిపోయింది పెయిన్స్ కూడా తెలియదు మనకి డైలైట్ అయిన వెంటనే పెయిన్స్ తెలియదు కదా అది కిందకి దిగేటప్పుడే పెల్విస్ నుంచి కిందకి దిగేటప్పుడే పెయిన్ అనిపిస్తుంది ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ కొంతమందికి 3 hours ఉంటుంది కొంతమందికి 4 hours ఉంటుంది నేను బేబీకి చెప్పాను కాబట్టి నాకు తట్టుకోలేకున్నాను నాన్న బయటికి వచ్చాయి అని నేను చెప్పాను కాబట్టి ఈజీగా అయిపోయింది అంతే ఎస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ Thank బాగా you, చెప్పారు. సో మీరు బేబీతో మాట్లాడడం అన్నీ చేశారు కదా ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత బేబీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? అంటే ఇప్పుడు ఆ సాంగ్ వింటున్నాం కదా సార్ ఆ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు సాంగ్ పెట్టమని అన్నారు సో అది పెట్టినప్పుడు ఓకే ఒక్కొక్కసారి తీసుకుంటున్నాడు ఒక్కొక్కసారి తీసుకోవట్లేదు ఇప్పుడు 3 days కదా అయింది ఇంకా సో నైట్ లో మేము చెప్పేవాళ్ళం 10కి పడుకుని 6కి లేయాలి నాన్న అని చెప్పేవాళ్ళము మొన్న అయితే 11కి పడుకుని 5:45 దాకా లేయలేదు పడుకునే ఉన్నాడు నిన్న ఎందుకు లేసాడంటే మోషన్ పోయాడు కాబట్టి లేసాడు అది కూడా 2:30కి 10కే పడుకోబెట్టేశాము 2:30 మోషన్ కోసం అని లేసాడు అంతే మళ్ళీ లేసాడు కదా మళ్ళీ ఆకలి వేస్తుందేమో మోషన్ పోయాడని జస్ట్ ఒక్కొద్దిసేపు 5 minutes ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేశాం సార్ మళ్ళీ 7 దాకా కూడా లేయలేదు మేము అది నైట్ ఈయన చెప్పాడు ఈ అమ్మకి నిద్ర ఇంపార్టెంట్ కదా నాన్న వర్క్ ఉంటుంది 10 to 6 నువ్వు ఖచ్చితంగా పడుకోవాలి నాన్న తను చెప్పేవాడు నేను చెప్పేదాన్ని ఇద్దరం చెప్పేవాళ్ళము అది హెల్ప్ అయింది ఎప్పుడైనా ఏడ్చినప్పుడు కూడా ఆ పాట పెడితే ఒక్కొక్కసారి కామ్ అయిపోతున్నాడు అది సార్ ఆ పాట టాక్ టు బేబీ కొంచెం బాగా హెల్ప్ అయింది అంటే మేమిద్దరమే కాకుండా మా అత్తమ్మ కూడా టాక్ టు బేబీ చేసేది అంటే మా ముందర చేయదు కానీ సబ్ కాన్షియస్ గా ఇంటుంది కదా కనెక్ట్ అనేది ఉంటుంది కదా తనే కదా మనకి అన్ని సప్లై చేస్తుంటుంది ఎనర్జీ అనేది మనకి ఇచ్చేటప్పుడు పాస్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్ లో తను కూడా బాగా చేసింది సబ్ కాన్షియస్ మైండ్ లో హెల్ప్ అయింది రికగ్నైజ్ చేస్తుందా చైల్డ్? మా అత్తమ్మది కొంచెం బాగా చేస్తోంది సార్ మా అత్తమ్మ చెప్పేదంతా బాగా వింటోంది ఇంకా మేము మాట్లాడేటప్పుడు చూస్తుంది కళ్ళు తెరిచి మా దానికంటే అత్తమ్మది బాగా రెస్పాన్స్ ఉంది ఎక్కువ ఏడవ అదే ఇప్పుడిప్పుడే వాడు ట్రై చేస్తున్నాడు మేడం మన దగ్గరే ఇష్యూ ఉన్నట్టుంది అది మనకి తెలియట్లేదు వాడైతే ట్రై చేస్తున్నాడు బానే మనం చెప్తున్నాం తీసుకోవాలి నాన్న అంటే చేస్తున్నాడు సక్ చేయడానికి బట్ అది నాకు ఇంకొంచెం నేర్చుకోవాలి కొత్త కాబట్టి నేర్చుకోవాలి మేడం ఇంకా అదే బాగా వాడైతే కొంచెం యాక్టివ్ గానే ఉన్నాడు మనం అది థ్యాంక్ Thank యూ you, మేడం madam. థ్యాంక్ యూ సార్ మేడం ఫస్టే చెప్పారు మీకు బేబీని తీసుకోవడమే కాదు మంచి బేబీని తీసుకోవాలి హెల్తీ బేబీ హెల్దీ బేబీని తీసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు సూపర్ మ్యామ్ అసలు ఎక్సలెంట్ కానీ మీరు కూడా కోఆపరేట్ చేసి అది అర్థం చేసుకొని పాటించారు కాబట్టి రిజల్ట్ ఎందుకంటే మేడం యాక్చువల్గా మీరు ఫస్టే చెప్పారు మేడం ఇది ప్రాసెస్ అవును దీనికి 6 months పట్టొచ్చు 1 year పట్టొచ్చు ఇది ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు ఎక్కువే పట్టొచ్చు మీరు ఓపిక్ గా ఉంటేనే తీసుకోండి లేకపోతే మేము టేకప్ చేయం మీరు వేరే దగ్గర చూపించుకోవచ్చు అని కూడా మీరు క్లియర్ పిక్చర్ ఇచ్చారు మాకు ఇట్లా ఉంటుంది అని ముందుగా నెక్స్ట్ 2 months ఎట్లా ఉంటుంది 3 months ఎట్లా ఉంటుంది అవును అని మాకు క్లారిటీ ఇవ్వడం వల్ల మేము ముందుగా డిసైడ్ అయిపోయాం మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత అవును. యాక్చువల్ గా అప్పుడు- ఇది 2 months అని చెప్పి మళ్ళీ ఇది 4 months అయిందని మీరు అవును ఎక్కడ ఇచ్చేదే మేడం మాకు ఫస్ట్ వచ్చినప్పుడే ఈ విధంగా ఇంత టైం పడుతుంది ఇదని మాకు ఇట్లా ప్రొసీజర్ ఉంటుంది అని మేము ఫస్ట్ మాకు క్లియర్ పిక్చర్ వచ్చింది కాబట్టి మేము మెంటల్ గా డిసైడ్ అయిపోయాం అప్పుడు మాకు ఏది ప్రాబ్లం అనిపించలేదు మేడం ఇంత డిస్టెన్స్ ప్రాబ్లం అనిపించలేదు ఇలా కౌన్సిలింగ్ ఇలా మెడికేషన్ ఏది కానీ ఇబ్బంది మాకు అసలు ఒక్కటి కూడా ఇబ్బంది అనిపించలేదు మేడం అంతా హ్యాపీగా ఉంది యాక్చువల్ గా మేము చెన్నైలో ఉన్నాము మామూలుగా కాళేశ్వర దగ్గర ఇల్లు ఎవ్రీ వీకెండ్ అప్పుడు అంటే ఆఫీస్ ఉన్నప్పుడు వీకెండ్ ఎట్లా ఇంటికి వచ్చేవాళ్ళము ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తో కాళేశ్వర నుంచి వీక్లీ monthly. 1 week ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయడము మార్నింగ్ వస్తాము 9 అట్లా వచ్చేస్తాము వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి ఎక్కడ మీరు చెప్పారు కదా మేడం ఈచ్ అండ్ ఎవ్రీ టైం వచ్చినప్పుడు మేము బ్లడ్ రిపోర్టు శాంపుల్ యూరిన్ ఇచ్చేసినప్పుడు ఈ విధంగా యూరిన్ మీరు కూడా ఎక్కడ యూరిన్ ఇచ్చిన తర్వాత కొంచెం చేంజ్ ఉన్నా యూరిన్ కల్చర్ తీసుకురమ్మని మళ్ళీ బ్లడ్ రిపోర్ట్స్ ఏదైనా ఇచ్చినప్పుడు దాంట్లో ఏదైనా చేంజెస్ ఉంటే దానికి నార్మల్గా మెడికేషనే కాకుండా తను చెప్పినట్టు బటర్ విత్ డైట్ యాడ్ చేయడము సో ఎవ్రీథింగ్ విల్ హెల్ప్ అస్ ఎక్కడ చిన్న దగ్గర కూడా ఎందుకంటే మేము
ఇది స్ట్రాంగ్ గా తీసుకొని చేస్తున్నాం కాబట్టి Yes. మీరు కూడా ఎక్కడ తనకి మంచి బిడ్డని ఇవ్వాలని మీరు డిసైడ్ అయిపోయి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇది ఈ చిన్న చేంజ్ వచ్చినా ఇది ఎందుకు వచ్చిందని మీరు డిస్కస్ చేసి దానికి ఏం టెస్ట్ కరెక్ట్ ఆ టెస్ట్ తీసుకొని బ్లడ్ ఆ టెస్ట్ చేసుకోవడము మాకు చాలా క్లారిటీగా వచ్చింది. మాకు చాలా ముందుగానే అన్ని డిసైడ్ అయిపోయాము. అన్ని అట్లే జరిగింది మేడం. ఎక్కడ మాకు ఒకటి అనుకుని ఒకటి జరగలేదు. అంతే. ఇప్పుడు మంచి బిడ్డకి ఇవ్వాలంటే ఈ డెడికేషన్ తో ఇంత టైం అట్లీస్ట్ 6 to 9 months అనేది కరెక్టా, లేదా హరియప్ చేసి 3 months? నో మేడం, దిస్ ఇస్ ద కరెక్ట్ వే. ఎందుకంటే తను ఒక్కసారి మిస్క్యారేజ్ అయినప్పుడు అది ఆల్మోస్ట్ డెలివరీ కదా మేడం. 3 times తను ఫేస్ చేసింది కాబట్టి అది కొంచెం లేట్ అయినా కూడా ఈ ప్రొసీజర్ మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. మళ్ళీ తను అయిందనుకో, యాక్చువల్గా తన బాడీయే కాకుండా మెంటల్గా చాలా స్ట్రగుల్ అయింది కదా మ్యామ్. సో ఆ గ్యాప్ తీసుకోవడం వల్లే మాకు ఇంకా మెంటల్గా మేము స్ట్రాంగ్ అయ్యాము. ఇవన్నీ ఒక్కటి కాదు మ్యామ్, అన్నీ ప్లస్ అయ్యాము మాకు. ఎందుకంటే హస్బెండ్ ఒక్కొక్కసారి సపోర్టివ్ గా ఉంటారు. చెప్పినప్పుడు కపుల్ వాక్ చేస్తూ ఆమె డౌట్ ఫ్రీగా అడగడం, మీరు దాన్ని అక్కడ క్లియర్ అక్కడికక్కడ చేయడం అనేది తెలియకుండా మనం ఒక తల్లిదండ్రులం. దీంట్లో ఇద్దరు ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటుంది. అందులో మీరు సపోర్ట్ అనేది ఆమెకి కొంచెం బాగా ఒక సెక్యూర్ ఫీలింగ్ అనేది చాలా మంచి ఫౌండేషన్. తనైతే చాలా బాగా సపోర్ట్ మేడం. కౌన్సిలింగ్ వెళ్ళా మేడం. నేను అంత ముందు యాక్చువల్గా అయినప్పుడు తన ప్రాబ్లం వచ్చినప్పుడు తల ఏం కాదు, నెక్స్ట్ మనకు మంచిగా జరుగుతుంది. మనము ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేదు కాబట్టి మనకి మంచి జరుగుతుంది. మనం ఎవరికి చెడ్డ చేయలేక మనకి మంచి జరుగుతుందని ఇట్లా చెప్పుకున్నాం. కానీ ఇవన్నీ చేయాలి, ఇట్లా ప్రతిరోజు ఇట్లా డిస్కస్ చేయాలి, బేబీతో డిస్కస్ చేయాలి, తనతో డిస్కస్ చేయాలి అని ఇది లేదు. యాక్చువల్గా మేము చేసుకునే దానికంటే మీకు ఎన్నో టెన్షన్స్ ఉండొచ్చు, బట్ తను ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుంటుంది. మీరు ఓపిక్గా చెప్పడము నాకు అదే కావాల్సి వచ్చింది. నాకు అన్ని దొరికాయి మేడం, అది మాత్రము 100%. తను అసలు ఎంత సపోర్టివ్ అంటే యాక్చువల్గా స్టార్టింగ్ లో కొంతమంది తను ఇదయ్యారు, అమ్మా నువ్వు ఎందుకు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు, అదేం కాదు సార్, మామూలుగా జనరల్ మెడిసిన్ తీసుకో అది అయిపోతుంది. ఇప్పుడు జనరల్ గా చాలా మందికి అవుతుంది కదా, నువ్వు దానిలో ఒక మెంబర్ అన్నారే కానీ దాన్ని కూర్చొని ఓపిక క్లారిఫై చేసిన వాళ్ళు తక్కువ మేడం. అదే తను ఎలా అంటే అసలు ఎంత సపోర్ట్, చాలా తన వల్లే మాక్సిమం నేను తీసుకోగలిగాను. తన బేబీ లేదు, నేను మిస్క్యారేజ్ అని ప్రతిసారి బాధపడినప్పుడు అసలు బేబీ లేకపోయినా పర్లేదు, నాకు నువ్వే ముఖ్యం, నువ్వు హ్యాపీగా ఉండని అంత సపోర్ట్ ఇచ్చాడు. మిగతా కొంతమంది అయితే నాకు ఖచ్చితంగా బేబీ కావాలంటారు కదా, తనైతే నాకు బేబీ వచ్చినా పర్లే రాకపోయినా పర్లే, నువ్వు హ్యాపీగా సేఫ్ గా ఉంటే చాలు, టెన్షన్ పడద్దు. నేను టెన్షన్ పడితే తనకి బాధ అనిపిస్తుంది. సో నాకు బేబీయే పర్లేదు, నువ్వు ఉన్నావు కదా చాలు అన్నట్టు తను చాలా సపోర్ట్. అట్ అన్నప్పుడు మనకి బేబీ కావాలి కానీ ఆ మాట అనడం గ్రేట్ కదా, అలా కూడా సపోర్ట్ చేశాడు. చాలా సపోర్ట్ చేశాడు మేడం. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా తన వర్క్ ని పక్కన పెట్టి కూడా తనకి ట్రావెలింగ్ అంటే యాక్చువల్ గా నచ్చదు, కానీ నా కోసము ఎవ్రీ మంత్ ఓపిక్ గా బేబీ కోసం, నా కోసం ఆయన ప్రీ ప్రెగ్నెన్సీలో నా కోసమే మాక్సిమం తిరిగాడు. బేబీ కోసమే ఆఫ్టర్ కన్సీవ్ అయ్యాకే మళ్ళీ స్టార్ట్ చేసినాడు బేబీ నేనని. ఫస్ట్ అయితే నా కోసం చాలా సపోర్టివ్ గా ఉన్నాడు మేడం. అదే చెప్తారు కదా, హస్బెండ్ సపోర్ట్ గా ఉంటే ఎంత దూరమైనా ఏదైనా చేయగలుగుతాము. అది ఒక సక్సెస్ వెనుక, ఒక అబ్బాయి సక్సెస్ వెనుక ఒక అమ్మాయి ఎలా ఉంటుందంటారో, ఒక అమ్మాయి సక్సెస్ వెనుక తను హ్యాపీగా ఉందంటే ఒకటి తండ్రి వల్ల, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ వల్ల. అదైతే తను బాగా ప్రూవ్ చేశాడు మేడం. చాలా సంతోషం. అట్లే మీరందరూ బిడ్డతో హెల్తీగా హ్యాపీగా మంచి ప్రాస్పరిటీతో బాగుంటారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.